సింగరేణి కార్మికులకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు చెల్లించాల్సిన 46,000 కోట్ల బకాయిలు విడుదల చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కార్మికులు. సిఐటియు సింగరేణి కార్మిక సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ విద్యుత్ సౌదా ముందు ధర్నా చేశారు. ట్రాన్స్కో జెన్కోలకు బొగ్గు సరఫరా చేసి విద్యుత్ ఉత్పత్తికి కృషి చేస్తున్నా ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు కార్మికులు. జీతాలు సకాలంలో అందక రోజువారీ ఖర్చులు కూడా భరించలేని పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బకాయిలను విడుదల చేసి సింగరేణి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు కార్మికులు. మా సింగరేణికి సంబంధించిన బకాయిలు ఈరోజు విద్యుత్ సంస్థలు బొగ్గును వాడుకొని ఆ బకాయిలు చెల్లించలేని పరిస్థితిలో ఈరోజు సింగరేణి చాలా లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఈరోజు సింగరేణి కార్మికులకు రావాల్సిన జీతాలు ఇవ్వడానికి కూడా ఈరోజు సింగరేణి యాజమాన్యము ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మేము చూస్తున్నాం. అదేవిధంగా కార్మికులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కానీ కార్మికులకు సంబంధించిన అనేక విషయాల మీద ఈరోజు మేనేజ్మెంట్ దగ్గర పోయి మెమోరాండాలు ఇస్తే మా దగ్గర డబ్బులు లేవనే పరిస్థితిలో ఈరోజు సింగరేణి యాజమాన్యం చెప్తా ఉంది. అందుకని చెప్పేసి విద్యుత్ సంస్థలు ఏవైతే ఉన్నాయో మా సింగరేణి బొగ్గును వాడుకొని 46,000 కోట్ల రూపాయలు ఈరోజు సింగరేణి సంస్థకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి సింగరేణి కాల్స్ ఎంప్లాయీస్ యూనియన్గా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఈరోజు సింగరేణి కార్మికులు అనారోగ్య పరిస్థితులై ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్తే అక్కడ సింగరేణి యాజమాన్యం మాకు డబ్బులు ఇవ్వట్లేదు, మీకు ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ కూడా చెప్తా ఉన్నాయి. ఆ సందర్భంలో అనేక మంది కార్మికులు ఈరోజు ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఈరోజు నెట్టబడుతూ ఉన్నారు. సింగరేణి నుంచి ట్రాన్స్కోకి జెన్కోకి బొగ్గు సప్లై చేస్తున్నాం, కరెంటు సప్లై చేస్తున్నాం. ఈ రెండు సప్లై చేసినందుకు వల్ల గత రాష్ట్ర ప్రభుత్వం కానీ 29,000 కోట్ల రూపాయలు బకాయి పెట్టిపోయింది. మొత్తం కలిపి 46,000 కోట్ల రూపాయలు బకాయి పట్టడం వల్ల సింగరేణి సంస్థ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ ఉంది. డబ్బులు లేక జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితికి నెట్టబడ్డది. ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు మొత్తం కూడా సింగరేణికి ఉన్నటువంటి ఖాళీ అయిపోయినాయి. అంటే లాభాల్లో వచ్చే సంస్థ మొత్తం అవార్డు దేశీయంగా అంతర్జాతీయ అవార్డులు వచ్చే సంస్థ ఈ ట్రాన్స్కో జెన్కో ద్వారా రావాల్సిన బకాయిలు ఇవ్వకపోవటం వల్ల మొత్తం సంక్షోభంలో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. దీనివల్ల కొత్త బొగ్గు బ్లాకు తీసే పరిస్థితి లేదు. ఉన్న బొగ్గు బ్లాకులను కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. మరి ఇట్లా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకుంటా పోతే కార్మికులు ఏం కావాలి, సంస్థ ఏం కావాలి? మరి ఇంత మంచి సంస్థ తెలంగాణలో గుండెకాయ లాంటి సంస్థని ఇట్లా నిర్వీర్యం చేస్తే అటు కేంద్ర ప్రభుత్వం బ్లాకులు ఇవ్వదు, ఉన్న బ్లాకులనే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తావు. మరి ఇంత మంచి సంస్థ ప్రైవేటు పరం అయిపోతే సింగరేణి సంస్థ పోతే ఏం కావాలి?